दुर्गा भवानी के दुर्गा भवानी के చెప్పండి అగ్నయే సప్తావగాయ ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది. అందరూ కూడా ఏంటి దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కృప కూడా తోడయి రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై భవాని. అంతేకాదు, ఉచిత విద్య గణపతి మండపాలకు ఉచిత విద్య ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మొన్న 6 పథకాలు ఉన్నాయో వాటి అన్నింటికంటే మంచి గొప్ప పథకం అంటే నిన్న చూశాను నేను. ఏంటంటే అది ఈ ట్రూ డౌన్ ఛార్జెస్. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు పెంచిని తగ్గించడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు, గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఎప్పుడు చూడలే. అలాంటిది చాలా ఆశ్చర్యవేసింది. యూనిట్కి 13 పైసలు తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గారు అనడం, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ట్రూ అప్ ఛార్జెస్ అనేవి చాలా భయంకరమైనది. తెలియకుండా మాయగా అందరూ కూడా దొంగదెబ్బ తీసేది, ప్రజలందరినీ దొంగదెబ్బ తీసేది. అలాంటిది ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది. దానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను, శ్లాఘిస్తున్నాను.